ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో క్రైస్తవుడు అనే మాటని మనము మూడు చోట్ల చూస్తాం. ఒకటి అపోస్తలుల కార్యములు 11:26 మొట్టమొదట అంత్యోకయ అనబడే ప్రాంతంలో ఉన్న శిష్యులు క్రైస్తవులను పిలువబడ్డారని, ఆ తర్వాత అపోస్తలుల కార్యములు 26-28 మనము అగ్రిప్ప అంటాడు, నీవు ఇంత తొందరగా నన్ను క్రైస్తవుని చేయ ఉద్దేశించుచున్నావా అని. ఆ తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 అంటాడు కదా, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధపడినట్లయితే అని. ఈ మూడు సందర్భాల్లో క్రైస్తవుడు అనే మాటని మనము అద్భుతంగా దేవుని గ్రంథంలో చూడగలం. అసలు క్రైస్తవుడు అంటే ఎవరండి? క్రైస్తవుడు అంటే బాప్తిసం తీసుకున్నవాడా? క్రైస్తవుడు అంటే బలలో చేవేసేవాడా? క్రైస్తవుడు అంటే ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళేవాడా? క్రైస్తవుడు అంటే ప్రభుకి దశంభాగం ఇచ్చేవాడా క్రైస్తవుడు? నేటి దినాలలో వీళ్ళందరూ క్రైస్తవులని పిలువబడుతూ ఉన్నారు. పాపులుగా జీవిస్తూనే, లోకానుసారంగా జీవిస్తూనే, అబద్ధికులుగా జీవిస్తూనే క్రైస్తవులు అని ఎంతో మంది పేరు పెట్టుకొని బ్రతుకుతూ దేవుని పేరుతోటి దండుకుంటున్న ఎంతో మంది జనుల్ని మన చుట్టూ చూస్తున్నాం. ఒక ఆయన ఈ విధంగా అంటూ వచ్చాడు, క్రైస్తవుడు అనగా ఎవరు అంటే క్రీస్తుని పోలి జీవించువాడు క్రైస్తవుడు అని. అనగా క్రీస్తుని ఎరిగిన వాడు క్రైస్తవుడు. రెండవదిగా క్రీస్తు కృపను పొందుకున్నవాడు క్రైస్తవుడు. మూడవదిగా క్రీస్తును వెంబడించువాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా క్రీస్తును వెంబడించువాడు క్రైస్తవుడు. అంత మాత్రమే కాదు, క్రైస్తవుడు అనగా క్రీస్తు శ్రమలను అనుభవించువాడు, క్రీస్తు కొరకు శ్రమలను అనుభవించువాడు. చివరిగా క్రైస్తవుడు అనగా క్రీస్తు కొరకు మరణించడానికి సిద్ధపడవాడు, క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతికేవాడు. క్రీస్తును ఎరిగి, క్రీస్తు కృపను పొంది, క్రీస్తును వెంబడిస్తూ, క్రీస్తు శ్రమల్లో పాలిభాగస్తులై, క్రీస్తు కొరకు మరణించటానికి, క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చేవాడే నిజమైన క్రైస్తవుడు. ఇలాంటి క్రైస్తవులు కావాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ గుంపులో మనం ముందుగాక. ఆమేన్.